లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనికి అంతే స్థాయిలో డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు కేసీఆర్ చేసిన కమెంట్స్ ఏంటి, దీనిపై ఎందుకింత రచ్చ జరుగుతోంది? తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ విమర్శల దాడి రోజురోజుకు పెంచుతూ వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్లు లేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 2 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. నారాయణపేట సభలో రేవంత్ భయం చూస్తుంటే అదే అర్థమవుతోందన్నారు కేసీఆర్. వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్నారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అంతరించిపోతున్న పార్టీ అన్నారు. ఉనికి కాపాడుకునేందుకే ప్రజా ఆశీర్వాద సభలు పెట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి. బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన పార్టీ అని, అంతరించిపోతున్న పార్టీ. సర్వే రిపోర్ట్లో బహుశా వారికి వచ్చే సీట్లు ఏమైనా లెక్కేసుకొని 2 కూడా రావని లెక్కేసుకొని మర్చిపోయి ఏదేదో కాంగ్రెస్ అని మాట్లాడుతున్నట్టుంది. ఈరోజు రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతూ ఉన్నారు. మీ పార్టీ పరిస్థితి బాగాలేక ప్రజల్లో మేము ఇంకా బతికే ఉన్నామని చెప్పుకోవడం కోసం ఇటువంటి ఆశీర్వాద సభలను పెట్టుకొని అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ నేతలు ఎవరు ఎప్పుడు బీజేపీలో కలుస్తారో తెలియదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సీఎం రేవంత్ ఇక్కడో మాట, ఢిల్లీలో ఓ మాట మాట్లాడుతారంటూ ఎద్దేవా చేశారు ఆయన. ఎవరికి బీటీమో చెప్పాలని నిలదీశారు కేసీఆర్. బీజేపీలోకి పోతున్నామో ఆయన ఏంది ఈయనేంది బీటీం అని, నువ్వు కదా బీజేపీతో మాట్లాడుకునేది. ఆయన ఇక్కడ గతంలో 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు ఇక్కడేం బీజేపీని తిట్టేవాడు, ఢిల్లీ పోయి పార్లమెంట్లో బీజేపీకి ఓటేసి వచ్చేవాళ్ళు అన్ని చట్టాలకి. అయితే దేశంలో బీజేపీతో ఎప్పుడు కలవని పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీజేపీతో ఒప్పందం మాట్లాడుకుందే బీఆర్ఎస్ అంటూ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కాంగ్రెస్ 2 భిన్న ధృవాలని చెప్పారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా, అప్పుడు కానీ ఇప్పుడు కానీ రేపు కానీ బీజేపీతో ఏ పార్టీ అనే దేశంలో కలవకుండా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కలవలే, ఇప్పుడు కలవదు, రేపు కూడా కలవు. 2 భిన్న ధృవాలు. మొత్తానికి లోక్సభ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది.